హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. విశాఖ జిల్లా పెందుర్తిలోని సత్యనారాయణ గారి ఇంట్లో ఏసీలో పాముల పిల్లలు, అలాగే వేపగుంటలో ఒక ఇంట్లో వాష్రూమ్ కమోడ్లో నక్కినటువంటి నాగుపాము. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ సాగర్ నగర్ బీచ్కి వెళ్తున్నటువంటి ఓ యువకుల ఇన్నోవా కార్లో డిక్కీ నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకి కాల్ చేశారు. చూస్తే భారీ కొండ చిలువ. ఇమీడియట్గా స్నేక్ సేవర్ సొసైటీ కిరణ్ గారికి కాల్ చేస్తే ఇమీడియట్గా స్నేక్ క్యాచర్ కిరణ్ అక్కడికి చేరుకుని కార్ డిక్కీలో దాగున్నటువంటి భారీ కొండ చిలువ, 12 అడుగుల కొండ చిలువను అతి కష్టం మీద బయటికి లాగి ఆ లాగే క్రమంలో ఆయన కింద కూడా పడిపోయారు. ప్రమాదాలు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో మనకి తెలియదు. అలర్ట్గా లేకపోతే ఇక్కడ విషపూరితమైన జంతువులతో చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే స్నేక్ క్యాచర్స్ వాళ్ళు ఎక్కువగా పాముల సురక్షిత కోసం, పాముల్ని రక్షించే క్రమంలో వాళ్ళ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి నాగుపాములు కావచ్చు, కొండ చిలువలు కావచ్చు, ఇలాంటి ఏ విషపూరిత పాములు కనిపించినా ఇమీడియట్గా మేము రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాములను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందంటూ మెసేజ్ కూడా ఇస్తూ ఉంటారు. అయినా కూడా పామును చూస్తే మనం భయపడకుండా ఆగలేము కదా. ఇక్కడ ఈ 3 ఇన్సిడెంట్లు కూడా వైజాగ్ నుంచే. చాలామంది ఏసీలో నుంచి పాములు రావడం ఏంటి అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆయనకి ఒక కాల్ వచ్చింది. రెస్క్యూ సెంటర్లో వాళ్ళు రెగ్యులర్గా చాలా కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్కూల్ పిల్లల షూస్లో కూడా చిన్న చిన్న పైథాన్స్, నాగుపాము పిల్లలు ఇలాంటివి చూడటం కూడా. ఒకవేళ మన పొరపాటుని ఏమైనా చెక్ చేసుకోకపోతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ ఇన్నోవా కార్లో బ్యాక్ అంటే ఏదైతే డిక్కీలో ఆయన లాగుతున్నప్పుడు మీరు చూస్తున్నారు, బ్యాక్ను ఉన్నటువంటి వీల్ పైనుంచి ఎంతో బలంగా లాగితే కానీ అది బయటకు రాలేదు. ఇక్కడ పైథాన్ మనుషుల్ని చుట్టి చంపేస్తూ ఉంటుంది. అది పొడిచే పరిస్థితి ఉండకపోయినా కూడా ఏదైనా ఒక ప్యానిక్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ స్నేక్ సేవర్ సొసైటీ కూడా ఒక మెసేజ్ ఏమిస్తూ ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఉష్ణోగ్రతలు, టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు మనుషులు ఎలా అయితే ఈ ఎండ వేడిమికి భయపడుతూ ఉంటారో అదే స్థాయిలో పాములు కూడా వాటి ఉన్నటువంటి ప్రాంతాలు ఆక్యుపై అయిపోతున్నాయి. ఈవెన్ అడవులన్నీ కూడా అంతరించిపోతున్న పరిస్థితి కాబట్టి జన నివాసాల్లోనికి అవి కూడా వచ్చేస్తున్నాయి. అలా అని వాటిని ప్రాణభయంతో చంపేస్తే ఇకపై మనం పాముల సంఖ్యను కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో రైతులకు స్నేహితులుగా చెప్తారు, ఫ్రెండ్స్గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పొలాల్లో ఎక్కువ శాతం ఎలుకలు ఇలాంటివి వచ్చి ఆ పంటని పాడు చేసినప్పుడు ఇలాంటి పాములు ఎలుకల్ని తింటాయి కాబట్టి రైతులు కూడా నాగుపాముల్ని కానీ పాముల్ని కానీ రెస్పెక్ట్ చేస్తారు అని కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో ఇక్కడ స్నేక్ క్యాచర్ కిరణే కాదు చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ప్రతి జీవికి ఈ భూమి మీద ఒక పర్పస్ ఉంటుంది. కాకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి మనం చాలా భయపడాల్సి వస్తుంది. ఇలా మేము వచ్చి ఇమ్మీడియట్గా మాకు కాల్ చేస్తే ఇమ్మీడియట్గా మా టీం వైజాగ్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చి పాముని సురక్షితంగా పట్టుకెళ్ళడం జరుగుతోంది. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటున్నారు. దాంతోపాటు ప్రీవియస్ వీడియోలో కూడా ఏదైతే ఏసీలో గుట్టలుగా వచ్చినటువంటి పాము పిల్లల కట్టలు తీసినప్పుడు కూడా మనం ఐడ్రీమ్ వాళ్ళు వెంటనే వెళ్ళి ఆయనతో మాట్లాడించడం జరిగింది. ఒకవేళ కాసేపు ఏసీ రన్ అయి ఉండుంటా పిల్లలు ఉన్నా అవి ఎక్కువగా మన ఐస్ని ఫోకస్ చేస్తాయి కాబట్టి గబుక్కని మనం ఏసీ ఆఫ్ చేయడానికో లేకపోతే దగ్గరికి వెళ్ళినప్పుడు రిమోట్ ఆపరేట్ చేస్తాం, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ జనరల్గా ఏసీ దగ్గరికి వెళ్తూ ఉండడం, క్లీన్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ పాము పిల్లలు మన కళ్ళని ఫోకస్ చేసి కంట్లో పొడిస్తే చూపును కోల్పోయేటటువంటి ప్రమాదం. ఇక్కడ ఒక ఇంట్లో వాష్రూమ్ కమోడ్లో అది చుట్టి ఉంది నాగుపాము. ఒకవేళ తెలియక ఎవరైనా వెళ్ళి ఉంటే అది కాటేస్తే మనుషుల ప్రాణాలకే ప్రమాదం. ఇవన్నీ కూడా మిగతా సమస్యలకి ఎంత ఈజీగా అయితే కాస్త ట్రీట్మెంట్ అందుతుందో పాము కాటుకి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది ఒక అవేర్నెస్ వీడియోగా మీరు చూడండి. ఇక్కడ ఒకే మనిషి 3 చోట్ల 3 రోజుల వ్యవధిలోనే 3 అతి ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడడమే కాదు, పాముల్ని కూడా సురక్షితంగా రెస్క్యూ చేసి జనావాసాలకి దూరంగా
అటవీ ప్రాంతాల దగ్గరికి ఒకేసారి క్యాచ్ చేసినటువంటి ఈ పాములన్నిటినీ కూడా బ్యాగుల్లో వాటిని కట్టేసి ఒకసారిగా అక్కడ విడిచిపెట్టడం జరుగుతోంది. అంటే పాములు కూడా ఉండాలి, అలాగనే మనుషుల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలగకూడదు అనేది స్నేక్ సేవర్ సొసైటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా విరివిగా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. ఎక్కడ ఎలాంటి విషపూరిత పాములు ఉన్నా కూడా ఇమీడియట్గా కాల్ చేయండి, వాటిని మాత్రం ఏం చేయొద్దు. అలాగనే మీరు వెంటనే ప్యానిక్ అయ్యి ఇది చేస్తే అది ఉన్న చోటు నుంచి ఇంట్లో ఎక్కడ ఒకవేళ స్ప్రెడ్ అయిపోయినా దాన్ని పట్టుకోవడం కూడా, పాములను పట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ ఒక ప్రదేశంలో మీరు అంటే కబోర్డ్స్లో కానీ, లేకపోతే ఇలా కమోడ్స్లో కానీ, లేకపోతే వెహికల్స్లో కూడా, ఇక్కడ ఇన్నోవా కార్లు కూడా మనం రెగ్యులర్గా డైలీ కార్ తీస్తూ ఉంటే దాని మెయింటెనెన్స్ చూస్తాం. కొన్నిసార్లు పార్కింగ్లో ఒక ఫ్యూ డేస్ ఉన్న తర్వాత ఒకసారిగానే మనం ఏదో అర్జెంట్ పని మీద వెహికల్స్ తీసేస్తూ ఉంటాం. ఒక్కోసారి అది సీటింగ్ కింద కూడా, ఆ సిట్టింగ్ కింద కూడా మనకి ఎక్కువగా పాములు నక్కి ఉండటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరికైనా ఒకవేళ పాముల నుంచి ఇబ్బంది ఉంటే కనుక ఇమీడియట్గా ఇలాంటి స్నేక్ సేవర్ సొసైటీ వాళ్ళని మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఎక్కువగా పాముల సురక్షిత కోసం, పాముల్ని రక్షించే క్రమంలో వాళ్ళ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి నాగుపాములు కావచ్చు, కొండ చిలువలు కావచ్చు, ఇలాంటి ఏ విషపూరిత పాములు కనిపించినా ఇమీడియట్గా మేము రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాములను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందంటూ మెసేజ్ కూడా ఇస్తూ ఉంటారు. అయినా కూడా పామును చూస్తే మనం భయపడకుండా ఆగలేము కదా. ఇక్కడ ఈ 3 ఇన్సిడెంట్లు కూడా వైజాగ్ నుంచే. చాలామంది ఏసీలో నుంచి పాములు రావడం ఏంటి అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎస్, ఆయనకి ఒక కాల్ వచ్చింది. రెస్క్యూ సెంటర్లో వాళ్ళు రెగ్యులర్గా చాలా కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్కూల్ పిల్లల షూస్లో కూడా చిన్న చిన్న పైథాన్స్, నాగుపాము పిల్లలు ఇలాంటివి చూడటం కూడా, ఒకవేళ మన పొరపాటున ఏమైనా చెక్ చేసుకోకపోతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ ఇన్నోవా కార్లో బ్యాక్ అంటే ఏదైతే డిక్కీలో ఆయన లాగుతున్నప్పుడు మీరు చూస్తున్నారు, బ్యాక్ను ఉన్నటువంటి వీల్ పైనుంచి ఎంతో బలంగా లాగితే కానీ అది బయటకు రాలేదు. ఇక్కడ పైథాన్ మనుషుల్ని చుట్టి చంపేస్తూ ఉంటుంది. అది పొడిచే పరిస్థితి ఉండకపోయినా కూడా ఏదైనా ఒక ప్యానిక్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ స్నేక్ సేవర్ సొసైటీ కూడా ఒక మెసేజ్ ఏమిస్తూ ఉందంటే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఉష్ణోగ్రతలు, టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు మనుషులు ఎలా అయితే ఈ ఎండ వేడిమికి భయపడుతూ ఉంటారో అదే స్థాయిలో పాములు కూడా వాటి ఉన్నటువంటి ప్రాంతాలు ఆక్యుపై అయిపోతున్నాయి. ఈవెన్ అడవులన్నీ కూడా అంతరించిపోతున్న పరిస్థితి. కాబట్టి జన నివాసాల్లోనికి అవి కూడా వచ్చేస్తున్నాయి. అలా అని వాటిని ప్రాణభయంతో చంపేస్తే ఇకపై మనం పాముల సంఖ్యను కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో రైతులకు స్నేహితులుగా చెప్తారు, ఫ్రెండ్స్గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పొలాల్లో ఎక్కువ శాతం ఎలుకలు ఇలాంటివి వచ్చి ఆ పంటని పాడు చేసినప్పుడు ఇలాంటి పాములు ఎలుకల్ని తింటాయి. కాబట్టి రైతులు కూడా నాగుపాముల్ని కానీ పాముల్ని కానీ రెస్పెక్ట్ చేస్తారు అని కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో ఇక్కడ స్నేక్